కొత్త విశాలక్ష్మి ఇంతకు ముందు కొన్ని శ్లోకాలు కొన్ని అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 4 అధ్యాయాలు పూర్తి చేసుకొని 5వ అధ్యాయం 16 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. ఈ రోజు 17వ శ్లోకం నుంచి మొదలు పెడుతున్నానండి. అందరూ 5వ అధ్యాయం 17వ శ్లోకం తెరిచి ఉంచుకోండి. జై గుర్తక్క. కుమారి గారు. హరే కృష్ణ మేడం. హరే కృష్ణ. భవాని గారు రెడీ అండి? తద్బుద్ధయస్తదాత్మానః 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 తన్నిష్ఠాస్తత్పరాయణాః తన్నిష్టాస్తత్పరాయణాః తన్నిష్టాస్తత్పరాయణ మేడం. తన్నిష్ఠాస్తత్ ఒత్తుఠ అండి. ఓకే మేడం. తన్నిష్టాస్తత్పరాయణాః. ఓకేనా మేడం? ఓకే. తన్నిష్టాస్తత్పరాయణాః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం గచ్చన్త్య పునరావృత్తిం గచ్చన్త్య పునరావృత్తిం గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః 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 తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః
गच्छन्त्य पुनरावृत्तिम् ज्ञाननिर्धूतकल्मषाः तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः 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 गच्छन्त्य पुनरावृत्तिम् ज्ञाननिर्धूतकल्मषाः जय गुरुदत्त జయ గురుదత్తం. 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే विद्या विनय संपन्ने विद्या विनय संपन्ने विद्या विनय संपन्ने బ్రాహ్మణే గవిహస్తిని ब्राह्मणे गविहस्तिनि ब्राह्मणे गविहस्तिनि ब्राह्मणे गविहस्तिनि జయ గురుదత్త. బ్రాహ్మణే కాదండి, బ్రాహ్మణే. హాకి మావత్ వచ్చినప్పుడు ముందు మా పలకాలి, తర్వాత హా పలకాలి. ब्राह्मणे गविहस्तिनि ब्राह्मणे गविहस्तिनि శుని చైవ శ్వపాకే చ शुनि चैव श्वपाके च शुनि चैव शुनि चैव श्वपाके च शुनि चैव श्वपाके च పండితా సమదర్శినః. మీ పుస్తకాల్లో పండిత పక్కన విసర్గ ఉంటే కొట్టేసుకోండి అమ్మా. విసర్గ పక్కన సా అక్షరం వస్తే గనక విసర్గ కొట్టేసుకొని సా కింద సా ఒత్తు యాడ్ అవుతుంది, అది యాడ్ చేసుకోండి. సా కింద సా ఒత్తు రాసుకోండి. చెప్పండి. పండితా సమదర్శినః పండితా సమదర్శినః పండితా సమదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని 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 శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. జై గురుదత్త. జై గురుదత్తమ్మ. 19వ శ్లోకం అండి. ఇహైవ తైర్జిత సర్గః. ఇక్కడ కూడా తైర్జిత పక్కన గనక విసర్గ ఉంటే కొట్టేసుకోండి, సా కింద సావుత్ రాసుకోండి. అట్లాగే ఇహైవ, ఈ అనేది అచ్చుల్లో అచ్చు కాబట్టి యాలాగా పలకకూడదు, ఈ అని గొంతు దగ్గర నుంచి రావాలి. ఇహైవ, ఈ అవన్నీ కూడా అచ్చులు, అచ్చులన్నీ కూడా గొంతు దగ్గర నుంచి రావాలి. చెప్పండి అమ్మ. ఇహైవ తైర్జిత సర్గః. ఇహైవ తైర్జిత సర్గః. ఇహైవ తైర్జిత సర్గః. యేషాం సామ్యే స్థితం మనః. అసి కింద ఒత్తు థ, పొట్టలో చుక్కు ఉన్నది ఒత్తు థ, అంటే రెండవ థ అనమాట. తా థ, ధా లాగా పలకకూడదు. థ అని నాలిక టిప్ చివరికి నుంచి రావాలి అది. ఓకేనండి. యేషాం సామ్యే స్థితం మనః. యేషాం సామ్యే స్థితం మనః. యేషాం సామ్యే స్థితం మనః. ఏషాం కాదమ్మా, ఏషాం. ఏ యా యా ఏ ఏ. ఓకేనండి. యేషాం ఏ అని రాకూడదు, అచ్చు రాకూడదు, అచ్చుల్లో ఏ రాకూడదు. యేషాం. ఓకే. ఇంకొకసారి చదవండి. యేషాం సామ్యే స్థితం ఏ ఒకసారి చెప్పరా మేడం. యేషాం సామ్యే స్థితం మనః. యేషాం సామ్యే స్థితం మనః. యేషాం సామ్యే స్థితం మనః. యేషాం సామ్యే స్థితం మనః.
నిర్దోషం హి సమం బ్రహ్మ నిర్దోషం హి సమం బ్రహ్మ దీర్ఘం నిర్ తీసండి ఓకే బ్రహ్మ కట్ చేయండి నిర్దోషం హి సమం బ్రహ్మ నిర్దోషం హి సమం బ్రహ్మ నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః ఇక్కడ కూడా బ్రహ్మ 2 సార్లు వచ్చిందండి మూడో పాదంలో వచ్చింది నాలుగో పాదంలో వచ్చింది ఇక్కడ కూడా ముందు మా పలకాలి తర్వాత హా పలకాలి బ్రహ్మ చెప్పండి తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః ఇహైవ తైర్జితం సర్గః ఓకే ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ
तस्माद् ब्रह्मणि ते स्थिताः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि బ్రహ్మ అంటున్నారండి. బ్రహ్మ. ఒక్క నిమిషం మేడం. బ్రహ్మ ఓకే. येहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः येहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः. జయగురుతాను. 20వ శ్లోకం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య జయగురు. వినిపించలేదు మేడం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య न प्रहृष्येत् प्रियं प्राप्य न प्रहृष्येत् प्रियं प्राप्य न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रिय नो द्विजेत् प्राप्य च प्रियम् नो द्विजेत् प्राप्य च प्रियं नो द्विजेत् प्राप्य च प्रियं नो द्विजेत् प्राप्य च प्रियम् स्थिरबुद्धिरसम्मूढः 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 బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ఇక్కడ చాలా జాగ్రత్తగా పలకాలండి. రెండు చోట్ల వస్తుంది బ్రహ్మ. క్లియర్గా చూసుకొని చదవండి. బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. రెండో బ్రహ్మ హా కింద మావత్తు చదివారు, మా కింద హావత్తు చదవాలి. బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. బ్రహ్మవిద్ బ్రహ్మణి అంటున్నారు. బ్రహ్మణి బ్రహ్మణి స్థితః. బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. రెండో బ్రహ్మ బ్రహ్మ అని చదువుతున్నారు. బ్రహ్మవిద్ బ్రహ్మణి బ్రహ్మణి కాదండి. హా కింద మావత్తు చదవకూడదు, మా కింద హావత్తు తీసుకోవాలి. అది అందరు కూడా రాసుకోండి అమ్మా. బ్రహ్మవిద్ వినండి కుమారి గారు, చెప్పండి. బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. బ్రహ్మవిద్ బ్రహ్మణి. బ్రహ్మ కాదండి, బ్రహ్మ. బ్రహ్మణి బ్రహ్మవిద్ బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. కరెక్ట్.
బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ఓకేనా మేడం? మళ్ళీ చదవండి, 3 సార్లు చదవండి. బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. సి కింద ఉత్తుత్త కూడా క్లియర్ గా రావాలి, ప్రతి అక్షరం క్లియర్ గా రావాలి. బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. కరెక్ట్. బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. బ్రహ్మణి బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. పలకడం వచ్చిందా మేడం? వచ్చిందండి. ఓకే. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం. స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. 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 న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం. స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం. స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం. స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణ స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం. స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం. స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం. స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం. స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. స్థితః రావట్లేదు, ఇది చదివేసరికి అది పోతుంది. చూస్తాం. ఓకే మేడం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం. స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః.
न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद्ब्रह्मणि स्थितः न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद्ब्रह्मणि स्थितः జై గురుదత్త. జై గురుదత్త. 4 శ్లోకాలు ఒకసారి చదువుతారా? ఓకే. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్త్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాः విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ఇహైవ తైర్జితః సర్గః ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद्ब्रह्मणि स्थितः. జై గురుదత్త. జై గురుదత్త. ఈ రోజుకి ఈ 4 నేర్చుకున్నాం చాలండి. రేపు మళ్ళీ ఇంకొక 4 నేర్చుకున్నాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గురుదత్త. మా పద్మపూడి గారు చెప్పండి అమ్మా. మా ఎండింగ్ శ్లోకం చెప్పేస్తానండి. ఒక్క నిమిషం. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కరెక్షన్ క్లాసెస్ లో ఈ 4 శ్లోకాలు కరెక్షన్ చేసిన తర్వాత ఈ మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి కదండి, అవి రోజుకి 2, 3 కరెక్షన్ చేస్తే వాళ్ళకి అవి కూడా వచ్చేస్తాయి. ఓకేనమ్మా, అలాగే చేద్దాం రేపటి. కరెక్షన్ టీచర్స్ కి మీరు చెప్పండి అమ్మా. అలాగేనండి. ఓకే ఓకేనమ్మా. మేడం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ